అందరికీ నమస్కారం. ఒక ప్రముఖ హీరో మూవీ రిలీజ్ అవుతుందంటేనే అభిమానుల్లో ఎంతో ఉత్సాహం, ఆనందం ఉంటాయి. అదే అభిమాన నటుడు రాజకీయంలో ప్రవేశం చేసి విజయం వైపుగా అడుగులు వేస్తుంటే ఆ అభిమానుల్లో ఆ ఉత్సాహం, ఆ ఆనందం 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. నాడు తెలుగు రాష్ట్రంలో ఆరాధ్య దైవంగా నందమూరి తారక రామారావును భావించేవారు. అలానే నేడు తమిళ రాష్ట్ర ప్రజలు విజయ్‌ను ఆరాధ్య దైవంగా భావిస్తున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి ఏ పార్టీతో ఎలాంటి పొత్తు పెట్టుకోకుండా భారీ అంచనాలతో విజయం సాధించారు. అలానే నేడు విజయ్ తమిళ రాష్ట్రంలో ఒక పార్టీ స్థాపించి ఏ పార్టీతోనూ పార్టీ స్థాపించిన మొదటి రోజు నుండి పొత్తు పెట్టుకోకుండా, సంబంధం లేకుండా ఇప్పుడు భారీ అంచనాల నడుమ విజయం వైపుగా దూసుకు వెళ్తున్నారు. అప్పుడు తెలుగు రాష్ట్ర ప్రజలు ఎన్టీఆర్ ను, ఇప్పుడు తమిళ రాష్ట్ర ప్రజలు విజయ్ కు అగ్రతాంబూలం ఇచ్చినట్లే. తెలుగు రాష్ట్రంలో ఎన్టీఆర్ ను, తమిళ రాష్ట్రంలో ఎంజీఆర్ ను ఆదర్శంగా తీసుకుని ఇప్పటికే కొంతమంది హీరోలు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అయినప్పటికీ వారికి ఆశించిన ఫలితాలైతే దక్కలేదు. కానీ విజయ్ పార్టీ స్థాపించిన కొంతకాలానికే ఇంత దూరం రావటం, అలానే విజయ్ భారీ అంచనాలతో విజయం వైపుగా దూసుకు వెళ్లడం అభిమానుల్లో సంతోషాన్ని కలిగిస్తుంది. నందమూరి తారక రామారావు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి 9 నెలల్లోనే అధికారం చేపట్టి చరిత్ర సృష్టించారు ఎన్టీఆర్. ఆయన్ని, ఎంజీఆర్ ని ఆదర్శంగా తీసుకుని చాలా మంది స్టార్ హీరోలు పొలిటికల్ పార్టీలు పెట్టి ఎన్నికల బరిలోకి దిగిన తొలి ప్రయత్నంలోనే అధికారం చేపట్టలేకపోయారు. కానీ దాదాపు 4 దశాబ్దాల తరువాత మళ్లీ తమిళ స్టార్ హీరో విజయ్ ఆ మైలురాయిని అందుకోబోతున్నారు. ఆయన టీవీకే పార్టీ పెట్టి 2 ఏళ్లయ్యింది. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి పొత్తు లేకుండా అన్ని స్థానాల్లో పోటీకి దిగారు. డిఎంకే, అన్నాడీఎంకే పార్టీలను పక్కకు నెట్టి మ్యాజిక్ ఫిగర్ ను 108 కి చేరువలో ఉన్నారు. ఒకవేళ విజయ్ అధికారం చేపడితే ఎన్టీఆర్ తర్వాత మళ్లీ ఒకే ఒక్కడు ఈయనే అవుతారు. అలానే హీరో విజయకాంత్ డిఎండికే పార్టీని 2005లో స్థాపించి 2006 ఎన్నికల్లో ప్రచారం చేసి అలానే పోటీ చేశారు. ఫలితంగా ఒకే ఒక్క సీటును గెలిచారు. కానీ 2011 ఎన్నికల్లో ఏకంగా 29 సీట్లు గెలిచి అప్పట్లో అధికారిక ప్రతిపక్ష నేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీని 2008లో స్థాపించి 2009లో అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేశారు. అప్పట్లో భారీ అంచనాలతో వచ్చిన చిరంజీవి కేవలం 18 సీట్లు మాత్రమే గెలుచుకున్నారు. అయితే ప్రభుత్వం స్థాపించే స్థాయికి చేరుకోలేకపోయారు. ఆ తర్వాత 2011లో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అదే రీతిలో పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీని 2014లో ప్రారంభించి 2019లో మొదటిసారిగా నేరుగా పోటీ చేశారు. కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచారు. ఈయన పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమితో కలిసి పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్ తో అద్భుత విజయం సాధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఇకపోతే కమల్ హాసన్ ఎంఎన్ఎం పార్టీని 2018లో స్థాపించి 2019 పార్లమెంట్, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఓట్ల శాతం పరంగా పట్టణ ప్రాంతాల్లో ప్రభావం చూపినప్పటికీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. ప్రస్తుతం ఆయన తన పార్టీని ఎన్నికల బరిలో నిలపకుండా ఇతర కూటములకు మద్దతు ఇస్తున్నారు. చూశారు కదా, చిరంజీవి, విజయకాంత్ మొదటి ప్రయత్నంలో ప్రభావం చూపినా అధికారం అందుకోలేకపోయారు. కానీ నేటి ట్రెండ్స్ ప్రకారం విజయ్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దిశగా దూసుకుపోతున్నారు.